శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతెర్చుటకై ఉపదేశించిన గీతా తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒకసారి కర్మలను త్యాగం చెయ్యమని, మరొకసారి కర్మలు చెయ్యడమే మంచిదని చెబుతున్నావు. ఇంతకీ ఆ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సుకరమో ఆ ఒక్కదానిని మాత్రమే నీవు నిశ్చయించుకొని నాకు చెప్పు. అప్పుడు భగవానుడు, ఓ అర్జున, కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము శ్రేష్టము. ఓ మహాబాహు, జ్ఞేయ సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి, నిర్ద్వంద్వో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగి నిత్య సన్యాసిగా తెలుసుకొనుము. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలముగా సంసార బంధముల నుండి విముక్తుడవుతాడు. కొందరు అజ్ఞానులు కర్మ సన్యాసము మరియు కర్మయోగము వేరువేరని చెబుతుంటారు. కానీ పండితులు అలా పలకరు. ఎందుకంటే ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా చక్కగా ఆచరించిన వాడు రెండింటికి ఒకే ఫలమైన పరమాత్మను పొందుతాడు. జ్ఞానయోగులు పొందు మోక్షముని కర్మయోగులు కూడా పొందుదురు. యథార్థము తెలిసినవాడు జ్ఞానయోగమైన కర్మయోగమైన వాటి వల్ల లభించు ఫలితము ఒక్కటేనని గ్రహిస్తాడు. కానీ అర్జున, కర్మయోగము ఆచరించకుండా మనస్సు, ఇంద్రియములు, శరీరం ద్వారా జరుగు కర్మలన్నింటినీ సన్యసించుట చాలా కష్టం. భగవంతుని నిరంతరం మననం చేయు కర్మయోగి పరబ్రహ్మయగు పరమాత్మను శీఘ్రంగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. మనసును వశమునందుంచుకునినవాడు, ఇంద్రియములను జయించినవాడు, అంతఃకరణ శుద్ధి గలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా భావించుకుంటూ ఉంటాడు. కనుక అతను కర్మ చేయుచున్నను దానిచే బంధింపబడడు. తత్వజ్ఞుడైన యోగి చూస్తున్నను, వింటున్నను, తాకుచున్నను, ఇంకా నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలను చేస్తూ, కనులు మూస్తూ తెరుస్తూ ఇలా అనేక రకములుగా ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తించుచున్నను తానేమియూ చెయ్యుటలేదనియే భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నసపాపేన పద్మపత్రమివాంబసః. కర్మలనన్నింటినీ భగవంతునకు సమర్పించి ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించువానికి తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అతనికి అంటవు. యోగులైన వారు మమత, ఆసక్తి లేకుండా కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరిస్తున్నారు. స్థిరమైన భక్తి గలవాడు సమస్త కర్మ ఫలాలను నాకే అర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుచున్నాడు. కాగా కర్మఫలాపేక్షతో కర్మలు చేస్తున్నవాడు ఆ కర్మబంధములకు లోనవుతున్నాడు. అంతఃకరణమును అదుపులో నుంచుకున్న జ్ఞాని అనగా ఆ దేహదారి తన స్వభావాన్ని నియంత్రించి
సమస్త కర్మలను మానసికంగా విడిచిపెట్టినప్పుడు, కర్మను చేయకుండా కర్మకు కారణం కాకుండా ఉండి 9 ద్వారాలు కలిగిన ఆ శరీరం నందు పరమాత్మ తత్వములో స్థితుడై ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎటువంటి కర్మలను గాని, కర్మలో ప్రేరకములు గాని, ఆ కర్మలకు లభించే ఫలితములు గాని సృష్టించదు. ప్రతి మానవుడు తన యొక్క స్వభావమును, అతని పూర్వజన్మ సంస్కారమును బట్టియే ప్రవర్తిస్తున్నాడు. మానవుడు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధమూ లేదు. ఉదాహరణకు, వెలుతురులో నీవు మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా నీవు పొందు ప్రతిఫలానికి వెలుతురుకు ఎలాంటి సంబంధమూ లేదు. అది నిర్మలంగా వెలుగుతూ ఉంటుంది. దాన్ని ఎలా వినియోగించుకున్నా అది నీ నిర్ణయమే. అలా పరమేశ్వరుడు మానవుల యొక్క పాపములలో గాని, పుణ్యములలో గాని దేనికి భాగస్వామి కాడు. మనిషి యొక్క జ్ఞానము అజ్ఞానంచే కప్పబడి ఉండుట వలన జీవుడు మోహంలో పడుతున్నాడు. కానీ వారి అజ్ఞానము పరమాత్మ జ్ఞానం ప్రాప్తించినప్పుడు తొలగిపోతుంది. అప్పుడు వారిలో జ్ఞానము సూర్యుని వలె ప్రకాశితమవుతుంది. ఎలాగైతే కమ్ముకొని ఉన్న కారుమేఘాలు తొలగినప్పుడు సూర్యుని కాంతి భూమిని ప్రకాశింపజేస్తుందో, అలా అంధకారమైన అజ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానం పటాపంచలు చేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి, మనస్సు, చిత్తము ఆ భగవంతునిపైనే లగ్నమవుతుందో అప్పుడు అతడు జ్ఞాన సాధనలో పాపరహితుడై పునర్జన్మ లేనటువంటి పరమగతిని పొందుచున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును ఆవు, ఏనుగు, కుక్క ఇలా మొదలైన జంతుజాలముల యందును, చండాలుని యందును పండితులు సమదృష్టిని కలిగి ఉంటారు. అనగా ప్రాణములన్నింటిలోనూ ఆ పరమాత్ముడే స్థితుడై ఉన్నాడని గ్రహించి సమభావనతో చూస్తారు. ఎవరి మనసులోనైతే సకల ప్రాణుల పట్ల, జీవరాశుల పట్ల సమభావము స్థిరముగా నిలిచి ఉంటుందో వారు జనన చక్రం నుండి విడివడతారు. వారు ఈ జన్మయందే నిర్మలమైన, నిష్కల్మషమైన బ్రహ్మానంద స్థితిని అనుభవింతురు. కనుక వారు త్రిగుణాతీతులు మరియు జీవన్ముక్తులు. ఎల్లప్పుడూ పరమాత్మ యందే ఏకీభావస్థితుడైన బ్రహ్మవేత్త లాభ నష్టముల యందు గాని, కష్ట సుఖముల యందు గాని పొంగక, కృంగక నిశ్చలమైన బుద్ధి గలవాడై మోహమునకు లోను కాకుండా బ్రహ్మానుభూతిని పొందుచున్నాడు. వివేకవంతుడు ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడై ఆత్మస్థితిని పొంది సుఖమును పొందుచు పరమాత్మను ధ్యానించడం చేత అతను అనంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఇంద్రియముల ద్వారా లభించు భోగములు మొదట సుఖముగా అనిపించినను అవి నిస్సందేహముగా దుఃఖమునకు కారణమవుతాయి. ఎందుకంటే అవి ఆది అంతములు కలిగినటువంటివి, అనిత్యములైనవి. కావున అర్జున, వివేకి అయినటువంటి వాడు వాటిపై ఆసక్తుడు కాడు. ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి కామమును, క్రోధమును విడిచిపెట్టగలిగితే లేదా వాటి ప్రభావాన్ని అదుపు చెయ్యగలిగితే సాధకుడు నిజమైన యోగి అవుతాడు. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని అయిన యోగి పరమాత్మయందే ఏకీభావ స్థితుడై పరబ్రహ్మ స్థితిని చేరుకుంటాడు.
అటువంటి బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపములు అన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహములు కానీ భేదబుద్ధి కానీ ఉండదు. తన మనస్సును ఇంద్రియములను తన స్వాధీనములోనే ఉంచుకుంటాడు. సర్వ ప్రాణుల మేలునే కోరుతూ ప్రేమతో వ్యవహరిస్తాడు. అన్ని ప్రాణులలో పరమాత్మను చూస్తూ ఏ ప్రాణికి అపకారం చెయ్యడు. అర్జున, ఎవరైతే కోరికలను కోపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే తమ ఇంద్రియములను మనస్సును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానము కలిగి ఉంటారో అటువంటి సాధకులు బ్రహ్మతత్వాన్ని పొందుటకు అర్హులు. అలా పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అన్నింటిలోనూ పరమాత్మయే కనిపిస్తూ ఉంటాడు. దీన్ని సాధించుట కొరకై సాధకుడు బాహ్య విషయ భోగములను చింతన చెయ్యక, అనగా శబ్ద స్పర్శ రస రూప గంధముల గురించి ఆలోచింపక దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా నుంచవలెను. ముక్కు ద్వారా పీల్చే గాలి వదిలే గాలి సమాన స్థితిలో నడపవలెను. ఈ ప్రక్రియ ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోకి రాగలవు. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని సదా ముక్తిని పొందును. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్తగాను, సమస్త లోకములకు అధిపతిగాను, సకల జీవరాశులకు ఆత్మీయుడుగాను తెలుసుకున్న జ్ఞాని పరమశాంతిని పొందుచున్నాడు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము సమాప్తం.